నూతన సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి మనందరం కూడా మన ఆలోచనలన్నీ కూడా నూతనంగా ఉండాలి. గతంలో చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త కొత్త ఆలోచనలతో కదా ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క ఆదివారం కూడా మానుకోకుండా దేవుని సన్నిధిలో ఉంటాను అన్నటువంటి డిసిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆలోచన చేసి ఉండాలి. 2024 సంవత్సరంలో అప్పుడప్పుడు వచ్చేదాన్నండి. 2025లో నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోకుండా ప్రతి ఆదివారం వస్తానండి అని నేను ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకోవాలా. 2024 సంవత్సరంలో దేవుని పరిచర్యకి నేను దూరం అయిపోయానండి. 2025లో దేవుని పరిచర్యలో ఎక్కువగా వాడబడాలా. నేను మాత్రమే కాదు, అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొస్తాను. నా ఫ్రెండ్స్ని, నా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దేవుని తీసుకొస్తాను. మూడవది, రక్షణ 2024లో వాయిదా వేసుకున్నానండి. ఈ సంవత్సరంలోనైనా నేను ఖచ్చితంగా రక్షణ పొందుతాను అని దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు కదా, తీర్మానాలు తీసుకోవాలా. ఆ తీర్మానాలను ప్రభువు ముందు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ క్రీస్తు కృప ప్రార్థనా మందిరము నుంచి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 2025 సంవత్సరంలో ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆ వాగ్దానాన్ని చేతిలో పట్టుకొని ప్రతిదినము ప్రార్థిస్తూ మన జీవితంలో దానికి అప్లై చేసుకుందాం. చదువమ్మా. 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని స్తోత్రం చెప్పండి. చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మన ప్రతి అవసరాన్ని క్రీస్తు మహిమైశ్వర్యములో తీరుస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ప్రతి అవసరాన్ని అన్నాడా, కొన్ని అవసరాలు అన్నాడా? ప్రతి అవసరాన్ని తీరుస్తాను. నమ్మినవాడు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ అవసరతలు ఏవైతే ఉన్నాయో దేవుడు తీరుస్తాను. ఈ నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మన జీవితాల్లో ఖచ్చితంగా వాటిని నెరవేర్చడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. 2024 సంవత్సరంలో, గతించినటువంటి సంవత్సరంలో ఎన్నో అవసరాలు, అవకాశాల కోసం నువ్వు ఎదురు చూసి ఉండొచ్చు కదా. నీ అవసరతలు చాలా ఉన్నాయి. నీకు కావలసినటువంటి ఆర్థికమైనటువంటి అవసరమే కావచ్చు, చదువుల విషయంలో అటువంటి అవసరమే కావచ్చు, ఆరోగ్య విషయంలో నీకు కావలసినటువంటి అవసరతలే కావచ్చు. 2024లో నుండి పలానా పని చేయాలనుకున్నాను, కానీ నా అవసరత తీర్చబడలేదు. ఒక ఇల్లును నేను కట్టుకోవాలనుకున్నాను, కానీ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. లేదంటే బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాను, నాకైతే సరైనటువంటి మార్కులు రాలేదు, నా అవసరం తీరలేదు. కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి కూడా వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవసరతలు మాకు తీర్చబడలేదని రకరకాల అవసరతలు, వరద వచ్చింది, ఎంత నష్టపోయాం. ప్రతి ఒక్క ఇంటిలో చాలా నష్టపోయారు కదా, వస్తువుల రూపంలో కానీ, మరి చాలా ధనం కూడా కొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చాలా ధనం కూడా పాడైపోయింది, కొంత డబ్బు దాచుకున్నది కూడా పాడైపోయింది. బీరువాళ్ళు, కొంతమంది బీరువాళ్ళు తుప్పెట్టుపోయాయని, మంచాలు పాడైపోయినాయి. ప్రతిది కూడా ఇంట్లో ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయి రోడ్డును పడినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ప్రతి ఇంటిలో చాలా అవసరత ఉంది. ఆ అవసరతను దేవుడు గమనించి ఈ 2025 సంవత్సరంలో మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, నీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను. దేని స్తోత్రం కలుగును గాక.
నీ అవసరం ఏదైతుందో అవసరాన్ని తీరుస్తానంటున్నాడు దేవుడు. అయితే మన కోరికల్ని తీర్చే దేవుడు కాదు. అది మీరు గమనించాలి. కోరికలు చాలా ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి చాలా కోరికలు ఉంటాయి. నీ కోరికలు తీర్చడానికి దేవుడు సిద్ధంగా లేడు. నీ అవసరతని తీర్చుతాడు ఆయన. నీకేదైతే అవసరత ఉందో, ఏదైతే నీకు నీడ్ ఉందో, ఇప్పుడు నీకు ఏదైతే ఇంపార్టెంటో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఖచ్చితంగా ఇస్తాడు నీకు. ఇప్పుడు నాకు కళ్ళు కనపడవు, నాకు కొంత డబ్బు ఇచ్చారనుకోండి, నేను దాన్ని ఖర్చు పెట్టలేను ఈ రోజున. ఒకసారి ఏమైందంటే, నేను ఆటోలో ఎక్కి ఒక ప్రాంతానికి దిగుతూ ఉన్నప్పుడు నా జేబులో డబ్బులు ఉన్నాయి. 500 నోటు ఉంది, 10 రూపాయలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే నేను తీసి, ఇప్పుడంటే ఈ నోట్లన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి 10 రూపాయల నోటు ఏదో 500 నోటు కూడా తెలియట్లా, అన్నీ ఒకేలా కనపడుతున్నాయి. నాకు కాండ్రాని కారణంగా ఆటో అతనికి ఏం చేసింది తెలుసా, 500 నోటు ఇచ్చా. ఆయన నాకెళ్ళి ఇలా చూస్తూ ఉన్నాడు. అంటే అతను అనుకుంటున్నాడు 10 రూపాయలకి ఈయన 500 నోటు ఇచ్చాడంటే చిల్లర ఎక్కడ తీసుకొస్తా అన్నట్టుగా. నేను అంటాను ఎంతండి అన్న, అంటే 10 రూపాయలు కాదా అన్నట్టుగా నేను చూసుకుంటున్నా. ఎంతండి అంటే 10 రూపాయలు అన్నాడు. మరి అది 10 రూపాయలు కాదా అన్న, 500 నోటు ఇచ్చారండి మీరు అన్నాడు. నాకు కనపడదులే బ్రదర్ అని మళ్ళీ నెక్స్ట్ ఇది ఎంత అని చెప్పేసి వేరే కాగితం తీసుకుని ఇది 10 రూపాయలు అని చెప్పేసి 10 రూపాయలు తీసుకుని 500 నోటు ఇచ్చేసి, అతను చెప్తున్నటువంటి మాట అంటే, నేను మంచోడు కాబట్టి సరిపోయిందండి, జాగ్రత్త, ఇంకొకరు అయితే వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నాకు గనక డబ్బులు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవ్వదు. కొంతమంది ఇప్పుడు చిన్న చిన్న పాకల్లో ఉంటారు. చిన్న చిన్న పాకల్లో కొంతమంది ఉంటారు చదువు లేనటువంటి వాళ్ళు. వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చామనుకో, ఖర్చు పెడతానికి వాళ్ళు ఏమన్నా ఖర్చు పెట్టగలరా? ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకి? అంటే దాన్ని టాలరేట్ చేయలేరు వాళ్ళు కదా. 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇస్తే, 1 కోటి రూపాయలు అంటే సంతోషకరమైనటువంటి వార్తే, కానీ వాళ్ళకి దాన్ని బేర్ చేయటం వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే, నీ అవసరత ఏదైతే ఉందో ఆ అవసరతనే తీరుస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆశీర్వాద గారు ఉన్నారు. ఆశీర్వాద గారికి బాబు నాకు మంచి కారు కావాలి దేవుడు అని చెప్పేసి 1 కోటి రూపాయలు కారు కావాలని చెప్పేసి అన్నాడు అనుకో, 1 బెంజి కారు ఇచ్చాడు అనుకో దేవుడు. సరే, ఆశీర్వాదం గారు నా భక్తుడు, నా బిడ్డ అడుగుతున్నాడు అని చెప్పేసి 1 కోటి రూపాయలు ఖరీదైనటువంటి కారు ఇస్తే ఆశీర్వాదం గారు దాన్ని మెయింటైన్ చేయగలరా? చెప్పండి అమ్మా, మెయింటైన్ చేయగలరా? మరి కారు అడిగాడు ఆయన, 1 కోటి రూపాయల కారు దేవుడు ఇస్తే మెయింటైన్ చేయలేం దాన్ని. అది 5 కిలోమీటర్లు వస్తుంది ఆయిల్ కొట్టిస్తే. దాన్ని బయట సర్వీసింగ్ ఇస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టాలి దానికి. ఎక్కడి నుండి తీసుకొస్తారు ఆయన? ఇంకా ఇంటి ముందు పెట్టేసుకొని ప్రతి ఒక్కరు చూపిస్తూ ఉండాలి, ఇదిగో నా బెంజి కారు అని చెప్పేసి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తెల్లారిన తర్వాత కూర్చొని ఇదిగోండి అని చూపిస్తూ ఉండాలి. అంతకుమించి ఏముంటుంది ప్రయోజనం? ఆ అవసరత నీకు ఉపయోగపడేదంటే కాదు. నీకు ఏదైతే అవసరతో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నీకు ఏదైతే అవసరత ఉందో ఆ అవసరత నేను తీరుస్తాను. అన్ని ప్రతి అవసరతను నేను తీరుస్తానని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు కూడా చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, 2025లో నా ప్రతి అవసరతని తీరుస్తానన్నావు కదా, ఇదిగో ప్రభా నా అవసరత ఇది, నా అవసరత పలానా నాకు కావాలి, అది ఇప్పుడు నాకు చాలా అవసరం అని దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేయగలిగితే కనుక ఖచ్చితంగా నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలరు. ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఏంటో చెప్పనా? ఇది గమనించాలి మీరు. చిన్న కండిషన్ ఉంది. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఖచ్చితంగా వాగ్దానాలు తీర్చే దేవుడు ఆయన. నీ అవసరతను తీరుస్తాడు. అయితే నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీవు దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆయన యందు నువ్వు నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి. మరి భయభక్తులు ఉన్నాయా నీకు? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి వాళ్ళకే దేవుడు వాగ్దానాలు వర్తిస్తాయి. అవసరతను తీరుస్తాను అంటున్నాడు. కానీ నువ్వు ఎట్లా పడితే నీ ఇష్టానుసారంగా బ్రతికేసు, లోకానుసారంగా బ్రతుకుతూ
నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా లోక సంబంధమైనటువంటి ఆశల వైపు కోరికలు తీర్చుకుంటూ దేవుని వైపు తిరిగి ప్రభువా నా అవసరతను తీరుస్తానన్నావంటే ఎలా తీరుస్తాడో? తీర్చడు. ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అంటే ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. చాలామంది చూడండి, భయభక్తులు అంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉంటలా. మీరు చూస్తూ ఉండండి, ఒక వ్యక్తి సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటాడు, రోడ్డు పక్కన ఒక టెంపుల్ కనపడింది అనుకో, ఆ గుడు ఆ గోపురం ఏదైనా కనపడింది అనుకోండి, వెంటనే అక్కడ స్టాండ్ వేస్తాడు, చెప్పులు పక్కన పెట్టేసి 2 చేతులు బట్టి నమస్కారం చేస్తాడు. మళ్ళీ అదే సైకిల్ డైరెక్ట్గా తీసి ఎక్కడికి వెళ్తున్నాడు? మధ్య దుకాణానికి వెళ్తున్నాడు.